ప్రభుత్వానికి అధినేతగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా క్షుద్ర పూజలు చేస్తున్నారు తండ్రి కొడుకులు అని ఒక మాట. సీఎం ఏదైతే క్షుద్ర పూజల మాట చెప్పారో దాన్ని పబ్లిక్ ఎట్లా తీసుకోవాలి, వాళ్ళు ఎట్లా దాన్ని అనుసరించాలి? రేవంత్ రెడ్డి చెప్పినా, మోడీ చెప్పినా, ఎవరు చెప్పినా ఓకే. ఒక పిచ్చివాడు కూడా ఒక్కోటప్పుడు ఆలయాల్లో కూడా వర్ణదేవుడికి పూజలు చేసారు, చాలా చోట్ల కూడా యాగాలు చేసారు. అంటే అవన్నీ దీని కిందకి వస్తాయా? ఇప్పుడు పోషమ్మ, పోలేరమ్మ అక్కడ వీళ్ళకు. నమస్తే, వెల్కమ్ టు అక్షర టుడే. క్షుద్ర పూజలు ఈ మధ్య కాలంలో ఈ పదం ఎక్కువగా వినిపిస్తుంది. సాధారణంగా అయితే పబ్లిక్ నోట్లోంచి ఈ పదం వింటుంటాం, కానీ ఈ మధ్య కాలంలో పాలకుల నోట, అది కూడా ప్రభుత్వాధినేత నోటి నుంచి ఈ పదం వినిపిస్తుంది. ఈ డిజిటల్ యుగంలో ఈ మూఢనమ్మకాలను కానీ విశ్వాసాలను క్రమంగా వాళ్ళు మర్చిపోతూ ఉన్న సమయంలో ప్రభుత్వానికి అధినేతగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా క్షుద్ర పూజలు చేస్తున్నారు తండ్రి కొడుకులు అని ఒక మాట ప్రస్తావించారు, అది కూడా ఒక పబ్లిక్ మీటింగ్లో. ఇట్లాంటి సందర్భంలో ప్రజలకు మనం ఎట్లాంటి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది? పాలకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, వాళ్ళు చెప్పే ప్రతి మాటను కూడా పబ్లిక్ అనేది గమనిస్తూ ఉంటారు, పబ్లిక్ అబ్జర్వ్ చేస్తూ వాటిని కొన్నిసార్లు ఆచరించే అవకాశం కూడా ఉంటుంది. అట్లాంటిది వదిలేసి ఒక ప్రభుత్వానికి అధినేతగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి సీఎం నోట ఈ క్షుద్ర పూజలు లేదంటే బ్లాక్ మ్యాజిక్ అనేటువంటి పదం వినిపించడం ఖచ్చితంగా పబ్లిక్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి నుంచి ఈ మాటలు రావడం ఖచ్చితంగా ఈ మూఢనమ్మకాల గురించి మాట్లాడేటువంటి విషయానికి ఒక అవకాశం ఇచ్చినట్టు అయింది. అసలు నిజంగా కూడా ఈ క్షుద్ర పూజలు అనేవి ఉంటాయా? క్షుద్ర పూజలు చేసే ఆలయాలు భారతదేశంలో ఉన్నాయా? క్షుద్ర పూజలు చేస్తే నిజంగా కూడా ప్రభావం ఉంటుందా? ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు జన విజ్ఞాన వేదిక బాధ్యులు ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఇంకొన్ని డీటెయిల్ తెలుసుకుందాం. నిజంగా క్షుద్ర పూజలు ఉంటాయా? ఉంటే అవి ప్రభావం చూపిస్తాయా? పూజలు అనేది మూఢనమ్మకం. పూజ అని ఏ పూజ అయినా మూఢనమ్మకమే. ఓకే. ఆ మూఢనమ్మకాల్లో ఒక తెగ ఏది క్షుద్రం అంటే చాలా భయంకరమైనటువంటి పూజలు అనమాట. నార్మల్గా చేసుకునే పూజలు వేరు, క్షుద్ర పూజలు వేరు. క్షుద్ర పూజలు అంటే ఒకళ్ళకి హాని చేయడానికి కలుగజేసేటటువంటి పూజలు, లేదా తన సొంత లాభం కోసం ఇంకొకరు హాని చేయటం, అది కూడా క్షుద్ర పూజ కింద వస్తుంది. క్షుద్ర పూజలు అనేది రీసెంట్గా రేవంత్ రెడ్డి గారి నోటిన రెండు రోజులుగా వింటున్నాం. హరీష్ రావు గారు ఎక్కడికి వెళ్ళి కర్ణాటక వెళ్ళి క్షుద్ర పూజ చేశాడు. కర్ణాటకలో పలానా చోట క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తుంటారు. ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలని, ప్రజలకి నష్టం జరగాలని, ఇంకా అలా ఆయన వెళ్ళి క్షుద్ర పూజలు చేస్తున్నాడు అని చెప్పి ఆయన మీద ఆరోపణ చేశాడు. ఒక ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, మామూలు మనిషి అయినా, మంత్రి అయినా, వీళ్ళందరూ మనుషులే. ఈ ఆరోపణ చేసే వ్యక్తి రేవంత్ రెడ్డి కూడా క్షుద్ర పూజల మీద నమ్మకం ఉండాలి, లేకపోతే ఆ మాట అనడు. క్షుద్ర పూజలు లేవని తెలుసు, కానీ భయం ఉన్నాయేమో అనేటువంటి భయంతో ఆయన బాధపడుతున్నాడు. ఆయన కూడా నమ్ముతున్నాడు. అంటే సీఎం కుర్చీలో ఉండి ఇట్లా మాట్లాడితే పబ్లిక్ గమనిస్తారు కదా, పబ్లిక్ ఏం చెప్తున్నట్టు మరి? సీఎం కుర్చీలో ఉండి సీఎం పబ్లిక్ గురించి వాళ్ళకి ఏమీ బాధలేదు. వాళ్ళకి ఒరిజినల్ క్వాలిటీ ఏదైతే ఉందో ఆయనలో ఉన్నటువంటి ఒరిజినల్ క్వాలిటీ, క్షుద్ర పూజలు అంటే ఉన్నాయి, అలాంటి పూజలు నా మీద చేసి ఉండొచ్చు అనేటువంటి భయం ఆయన మీద ఉంది. అంటే పబ్లిక్ పాలకులను గమనిస్తూ ఉంటారు, వాళ్ళు ఏదైనా పబ్లిక్ మీటింగ్లో చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పే విషయాలను అబ్జర్వ్ చేస్తుంటారు, కొన్నిటిని ఫాలో అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. జనరల్గా పబ్లిక్లో ఈ మూఢనమ్మకాల మీద ఒక విశ్వాసం గత కొన్ని సంవత్సరాల కింద బాగుండేది. మరి ఇప్పుడు సీఎం అట్లా మాట్లాడడం వల్ల పబ్లిక్లో ఈ నమ్మకం పెరిగే అవకాశం లేదా? పబ్లిక్లో ఒక మేధావి కానీ, ఒక పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి కానీ, ఒక గురూజీ కానీ, లేకపోతే ఒక సన్యాసి కానీ, ఎవరైనా సరే ఇలా ప్రజల్లో గొప్ప పేరు ఉన్నవాళ్ళు ఇలాంటి ప్రస్తావన తీసుకొస్తే తప్పకుండా ప్రజల మీద ప్రభావం పడుతుంది. ఆయన చెప్పినాడు కాబట్టి మనకు ఇది కరెక్టే అనేటువంటి భావన కలుగుతుంది. అది చాలా హానికరం ప్రజలకి. ఆలోచన చేయకుండా మనం దాన్ని నమ్మితే అది ఆ వ్యక్తి శాస్త్రీయ దృక్పథం లేనటువంటి వ్యక్తి అని మనం చెప్తాం. మీ కుర్రాళ్ళు తెలియదు ఇవన్నీ. వినదగున ఎవరు చెప్పినా వినినంతని వేగపడక
వినినంతనే వేగపడగా వివరింపదగును. విని కళ్ళ నిజము తెలిసిన వాడే ధన్యుడు సుమతి. ఎస్, ఎవరు చెప్పినా వినదగిందే. కరెక్ట్. నేను వినను అంటానికి లేదు. విను, విని నీకు టైం ఉంటే విను, లేకపోతే లేదు. టైం ఉంటే విను. విన్న తర్వాత విన్నది కల్లో నిజమో, ఆ కళ్ళ అంటే తప్పు, నిజమో, ఈ ఈ బేరు వేసుకొని నువ్వు ఆలోచించు. తర్వాత ఇవి తెలిసిన తర్వాత ఆచరణలో పెట్టు. ఇది ఈ పూర్వం మేము ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి పద్యం ఇది. ఈ పద్యం ఇప్పటికీ ఉంది, కానీ ప్రజల్లో ఇప్పుడు ఈ స్కూల్లో ఏది నేర్పించట్లేదు. ఆ పద్యం చాలా గొప్పది. శాస్త్రీయ దృక్పథం అన్నా హేతువాదం అన్నా ఆ పద్యం మీదే ఆధారపడి ఉంది. ఒక వ్యక్తికి ఒక ఊళ్ళో ఒక సర్పంచ్కి, ఓకే, సర్పంచ్ చాలా డబ్బు గలడు, ఆయనకి చాలా పరపతి ఉన్నది. ఆయనకి అడవిలో ఒక కీప్ ఉన్నది. కీప్, ఓకే, ఇంట్లో భార్య ఉంది, కీప్ ఉన్నది. ఆ కీపు పోయి పిల్లలు అవ్వట్లేదు. పిల్లలు అవ్వకపోతే ఆయన క్షుద్ర పూజ చేసేవాడిని, ఆయన భార్య క్షుద్ర పూజ చేసేవాడిని ఆశ్రయించింది. నాకు పిల్లలు అవ్వట్లేదు, ఏం చేయాలి? క్షుద్ర పూజ చేయాలి. క్షుద్ర పూజ చేయాలంటే ఏం చేయాలంటే ఒక 12 సంవత్సరాల బాలికని హత్య చేయాలి. హత్య చేయాలి అంటే బలివ్వాలి. బలి ఇచ్చి ఆ రక్తం తీసుకురావాలి. ఇక్కడ రక్తం తీసుకొచ్చి దాంతో పూజ చేయాలి. ఇక్కడ పలానా అడవిలో గుడి ఉంది, ఆ గుడిలో వెళ్ళి పూజ చేయాలి. అప్పుడు ఆయన సర్పంచి తన మనుషుల్ని పంపించి ఎవరో ఒక బాలిక ఒంటరిగా వెళ్తుంటే తీసుకెళ్ళి ఆమెను బలిచ్చి అవి తీసుకొచ్చి రక్తం తీసుకొచ్చి పూజ చేశారు. ఓకే. సో ఒక సంవత్సరం ఏదో వెయిట్ చేశారు, పిల్లలు కాలేదు. మళ్ళీ పిలిచారు వాడిని. ఇట్లా రకరకాలుగా చెప్తే దాదాపు 12 మందిని హత్య చేశారు. ఒక్క బిడ్డ కోసం 12 మంది హత్య చేశారు. ఇదంతా ఎందుకు జరిగింది? ఆ క్షుద్ర పూజ చేసేవాడు వీళ్ళని ఆశ పెట్టాడు. వీళ్ళకి ఆశ ఉంది, పిల్లలు కావాలని ఆశ ఉంది. ఆశ మూలంగా వాడు ఆశ పెట్టాడు, వీడు ఆశ కోసం చేశారు. ఆశ వల్ల జరిగింది. వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి, డబ్బు గలవాళ్ళు కాబట్టి ఒక 10 హత్యలు జరిగే వరకు కూడా ఎవరికి దొరకల. కానీ ఒకసారి దొరికిపోయారు. దొరికిపోయిన తర్వాత దాని మీద మహారాష్ట్రలో పెద్ద గందరగోళం అయింది ఆ రోజుల్లో. కానీ చాలామందికి ఒక జైలు శిక్ష పడింది. చివరికి అది తేలి. అంటే జనరల్గా కూడా మన ఇండియాలో ఈ క్షుద్ర పూజలు చేసే ఆలయాలు కానీ వ్యక్తులు కానీ ఉన్నారండి? భక్తులు ఉంటారు. క్షుద్ర పూజ చేసే ఆలయాల్లో చేస్తారా, బయట చేస్తారా? బయట చేస్తారు, ఆలయాలు కూడా. ఆలయాలు ఉన్నాయి మన దగ్గర. ఆలయాలు ఉన్నాయి, కొన్ని ఆలయాలు ఉన్నాయి. అవి క్షుద్ర పూజలే చేస్తారు. అంటే మీ అబ్జర్వేషన్లో, మీరు జన విజ్ఞాన వేదిక నుంచి ఈ చాలా అవగాహన కార్యక్రమాలు చేసి ఉంటారు కదా, మీ అబ్జర్వేషన్లో ఇట్లా క్షుద్ర పూజలు చేయడం వల్ల కానీ, ఇంకేదో పూజలు చేయడం వల్ల కానీ రిజల్ట్ అనేవి వాళ్ళకు అనుకూలంగా వచ్చిన సందర్భాలు ఉన్నాయండి? అనుకూలంగా వచ్చిన సందర్భాలు అంటే దీనివల్ల అనుకూలంగా వచ్చిన సందర్భాలు అంటూ లేవు. అవి శాస్త్రీయం కాదు. అంటే ఇప్పుడు చాలా ఆలయాల్లో కూడా వర్ణదేవుడికి పూజలు చేసారు, చాలా చోట్ల కూడా యాగాలు చేసారు. అంటే అవన్నీ దీని కిందకి వస్తాయా? నా ఉద్దేశ ప్రకారం నేను ఈ మధ్యనే ఒక పుస్తకం రాశాను. ఓకే. పూర్వం ఒక పుస్తకం రాశాను. అది అందులో పూజల్లో నమ్మకం అంటూ ఉందని చెప్పి రాశాను. ఓకే. ఇప్పుడేం చెప్తానంటే, మనం ఏం చేసినా, ఏ పూజ చేసినా దాని మీద నమ్మకం ఉండి చేయం. ఓకే. నమ్మకం ఉండి చేయం. అది నమ్మకం అంటూ కుదరదు. మన మెదడు అలాంటి దాన్ని నమ్మే అవకాశం లేదు. మెదడుకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలలో ఒకటి ఏంటంటే, ఏదైనా నమ్మాలంటే ఏదైనా ఆధారం ఉంటేనే నమ్ముతుంది బ్రెయిన్. మనం నమ్మట్లేదు, బ్రెయిన్ నమ్ముతుంది. మనం ఏది చేసినా బ్రెయినే. మనకి ఏదైనా ఆధారం ఉంటే అది నమ్ముతాం. మీరు ఇప్పుడు నాతో కొంతకాలం ఫ్రెండ్షిప్ చేసాం. మీరు నాకు తెలుసు, నాకు మీరు తెలుసు. మీ గురించి కొంత నాలెడ్జ్ నాకుంది, నా గురించి మీకు నాలెడ్జ్ ఉంది. దీని ఆధారంగా మీ మీద ఈ వ్యక్తి మంచివాడు లేదా మంచివాడు కాదు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అభిప్రాయం ఎలా కలిగింది?
మన 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 పరిచయం వల్ల. ఒక పరిచయం లేని వ్యక్తి కనపడ్డాడు అనుకోండి, ఆయన మీద ఎలాంటి అభిప్రాయం కలగదు. ఆయన మంచివాడా చెడ్డవాడా మనకు అభిప్రాయం కలగదు. ఇప్పుడు మంచివాడా చెడ్డవాడా అనే అభిప్రాయం కలగాలంటే మనకు ఆ వ్యక్తితో పరిచయం ఉండాలి, అనుభవం ఉండాలి. ఎంత ఎక్కువ అనుభవం ఉంటే అంత ఎక్కువ ఘాటు అయినటువంటి నమ్మకం కానీ అపనమ్మకం కానీ కలుగుతుంది. ఇక్కడేంటంటే ఈ పూజలు చేసేటప్పుడు వాళ్ళకి ఎటువంటి అనుభవం లేదు. ఓకే. పూజ చేసినందువల్ల లాభించినట్టు ఎవరికి అనుభవం లేదు. కానీ ఎందుకు చేస్తారంటే ఏం అవుతుందేమో ఆశ, కొంచెం లాభం కలుగుతుందేమో అని ఆశ. పోనీ లాభం కలగలేదు అనుకో, మనకు నష్టమే ఉంది, ఆ పూలే కదా, కొబ్బరికాయ మనమే తింటున్నాం, అందువల్ల ఏమి నష్టమేమి లేదు, ఆ పూజ వల్ల నష్టమే లేదు. జరిగితే లాభం జరుగుతుంది, లేదా ఆ కొబ్బరికాయ తింటాం, అంతే. సో ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ మనం అబ్జర్వ్ చేస్తే సీఎం ఏదైతే క్షుద్ర పూజల మాట చెప్పారో దాన్ని పబ్లిక్ ఎట్లా తీసుకోవాలి, వాళ్ళు ఎట్లా దాన్ని అనుసరించాలి? రేవంత్ రెడ్డి చెప్పినా, మోడీ చెప్పినా, ఎవరు చెప్పినా వినదగినదే. ఓకే. వినకూడనిది అంటూ ఏదీ లేదు. ఎక్కడి నుంచి ఒక వ్యక్తి నుంచి మంచి శబ్దం వస్తుందో, ఎక్కడ చెడు శబ్దం వస్తుందో మనకు తెలియదు. ఒక పిచ్చివాడు కూడా ఒక్కొక్కప్పుడు కొంచెం మంచి పదాలు చెప్తాడు, మంచివాడు కూడా చెడ్డ పదాలు చెప్తాడు. ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వినదగును ఎవ్వరు చెప్పినా, అతను మహర్షి కానీ, అతను ఎమ్మెల్యే కానీ, అతను గురువు కానీ, మీ క్లాస్ టీచర్ కానీ, మీ పేరెంట్స్ కానీ, ఓకే, ఎవరు చెప్పినా వినదగిన. ఓకే, వినండి. విన్న తర్వాత మీరు ఆలోచించండి. ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉంది. ఎప్పటికప్పుడు చిన్నప్పటి నుంచి నాలెడ్జ్ బ్రెయిన్లో అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఆ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ దట్ నాలెడ్జ్ మీరు ఆలోచించండి. ఆలోచించి అది సాధ్యమా, ఈ మనిషి ఇట్లా చెప్తున్నాడు, ఓకే, ఐడియా కావాలి. అప్పుడు దాని ప్రకారం ఈ తప్పు చెప్పిన అతన్ని నమ్మకూడదు. ఒకవేళ మనకి నాలెడ్జ్ లేకపోతే, సమాజంలో నాలెడ్జ్ లేకపోతే, అక్కడ తిరుపతికి వెళ్తున్నారు అందరికీ మంచిగా అవుతుంది అనుకుంటే మనకు కూడా మంచిది అవుతుందని చెప్పి నమ్ముతాడు. అది నాలెడ్జ్ ఎక్కువ ఉన్నాళ్ళు, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉన్నాళ్ళు నమ్మరు. సంబంధించిన నాలెడ్జ్ లేని వాళ్ళు నమ్మే అవకాశం ఉంది. నమ్మటం అంటే ఆశపడే అవకాశం ఉంది. నమ్మదు, బ్రెయిన్ ఎప్పటికీ నమ్మదు. ఇలాంటి పిచ్చి వ్యవహారాలు నమ్మదు. ఎందుకంటే మన అనుభవంలో లేదు. అది ఇట్లా మంచి జరిగినట్టు ఎక్కడా లేదు. కానీ ఏమో జరుగుతుందేమో, నాకు జరుగుతుందేమో అనేటువంటి ఆశ. ఇదివరకు నేను ఒక ఇంగ్లీష్ పుస్తకం రాశాను. ఆ ఇంగ్లీష్ పుస్తకంలో నమ్మకాలంటూ ఉన్నాయి, మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. అంటే ఆధారం లేకుండా నమ్మకాలు సాధ్యమైనటువంటి ఇంగ్లీష్ పుస్తకంలో రాశాను. తర్వాత నా అంతగా నాకే దానికి మార్పు కలిగి కొంతసార్లు ఆలోచించి ఇది సాధ్యం కాదు, మెదడుకి అంటే ఆధారం లేకుండా నమ్మేటువంటి క్యారెక్టర్ లేదు. ఓకే. అందువల్ల మూఢనమ్మకాలు సాధ్యం కాదు అనేటువంటి డిక్లరేషన్ ఇచ్చాను అందులో, ఆ బుక్లో. రైట్. అది థ్యాంక్ యూ.